నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. నేను షాహిదా. ఇటీవల సోషల్ మీడియాలో ఒక కొత్త ట్రెండ్ వైరల్ అవుతుంది. చాలా మంది తమ పర్స్ను అల్యూమినియం ఫాయిల్తో చుట్టేస్తూ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారు. ఇలా చేస్తే డిజిటల్ దొంగల నుంచి బ్యాంక్ కార్డుల సమాచారం సురక్షితంగా ఉంటుందని కొందరు చెబుతున్నారు. అయితే ఈ పద్ధతి నిజంగా పనిచేస్తుందా, లేక ఇది కూడా సోషల్ మీడియా ప్రచారమేనా అనేది ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం చాలా డెబిట్, క్రెడిట్ కార్డులు, పాస్పోర్టులో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్, RFID, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, NFC చిప్లు ఉంటాయి. వీటి ద్వారా కార్డును స్వైప్ చేయకుండానే ట్యాప్ అండ్ పే ద్వారా చెల్లింపులు చేయొచ్చు. అయితే ప్రత్యేకమైన స్కానర్లతో కొందరు దొంగలు ఈ సిగ్నల్ను దొంగలించి కార్డు వివరాలు సేకరిస్తారనే భయంతో ఈ ట్రెండ్ మొదలైంది. అల్యూమినియం విద్యుత్ను ప్రసారం చేసే లోహం పర్సును పూర్తిగా ఫాయిల్తో చుట్టేస్తే అది ఫారడే కేజ్లా పనిచేసి రేడియో తరంగాలను అడ్డుకుంటుంది. దీంతో RFID లేదా NFC సిగ్నల్ బయటికి వెళ్లకుండా స్కానర్ కార్డుతో కమ్యూనికేట్ చేయకుండా అడ్డుకునే అవకాశం ఉంటుంది. పర్సును ఎలాంటి ఖాళీలు లేకుండా పూర్తిగా ఫాయిల్తో చుడితే సిగ్నల్ కొంతవరకు అడ్డుకోవచ్చు. అయితే ఇలాంటి RFID స్కిమ్మింగ్ ఘటనలు వాస్తవంలో చాలా అరుదుగా జరుగుతాయని సైబర్ భద్రతా నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, కాంటాక్ట్ లెస్ కార్డులు పూర్తి బ్యాంకింగ్ సమాచారం, పిన్ నెంబర్ లేదా CVV వివరాలను ప్రసారం చెయ్యవు. అనుమానాస్పద లావాదేవీలను గుర్తించే భద్రతా వ్యవస్థలు కూడా బ్యాంకుల వద్ద ఇప్పటికే ఉన్నాయి. అల్యూమినియం ఫాయిల్తో పర్సు చుట్టడం కంటే RFID బ్లాకింగ్ వాలెట్ లేదా ప్రత్యేక కార్డ్ స్లీవ్ వాడడం మరింత సౌకర్యవంతమైన మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి కూడా సిగ్నల్ను అడ్డుకుంటాయి. అదనంగా బ్యాంక్ ట్రాన్సాక్షన్ అలర్ట్ను ఆన్లో ఉంచడం, ఖాతా వివరాలను తరచూ పరిశీలించడం, అనుమానాస్పద లావాదేవీలు కనిపిస్తే వెంటనే బ్యాంకుకు సమాచారం ఇవ్వడం వంటి జాగ్రత్తలు మరింత ఉపయోగపడతాయి. అల్యూమినియం ఫాయిల్తో పర్సు చుట్టడం వెనుక కొంత శాస్త్రీయ ఆధారం ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇలా చేయాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం డిజిటల్ మోసాలు ఎక్కువగా ఫిషింగ్, నకిలీ లింకులు, OTP మోసాలు, ఆన్లైన్ స్కామ్ల ద్వారానే జరుగుతున్నాయి. కాబట్టి అల్యూమినియం ఫాయిల్ కంటే డిజిటల్ భద్రతపై అప్రమత్తంగా ఉండడమే మీ డబ్బును కాపాడే ఉత్తమ మార్గం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.